హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, మనకు ఇవాల్టి వీడియోలో మనకు ఇండియన్ ఆర్మీకి సంబంధించి మనకు బ్యాడ్జెస్ అండ్ ర్యాంక్స్ తెలుసుకుందాం. సో అంటే మనకు ఆ బ్యాడ్జెస్ని బట్టి వాళ్ళ ర్యాంక్స్ని ఐడెంటిఫై చేయడం, అదేవిధంగా మనకు ఆయా ర్యాంక్స్ని బట్టి మనకు వాళ్ళకి శాలరీ ఎంత వస్తుందో కూడా తెలుసుకుందాం. సో మనకి ఇక్కడ మనకు బేసిక్గా ఇండియన్ ఆర్మీలో మనకు ఈ ర్యాంక్స్ అనేది మనకు 3 కేటగిరీస్గా డివైడ్ చేయొచ్చు అనమాట. సో మనకు అందులో ఫస్ట్ది నాన్ కమిషన్డ్ ఆఫీసర్స్, సెకండ్ది జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్స్, థర్డ్ది కమిషన్డ్ ఆఫీసర్స్ అనమాట. సో మనకు ఇందులో ఫస్ట్ది నాన్ కమిషన్డ్ ఆఫీసర్స్. సో మనకి ఇక్కడ నాన్ కమిషన్డ్ ఆఫీసర్లో మనకు ఓన్లీ మనకు 4 ర్యాంక్సే ఉంటాయన్నమాట. మనకు ఈ ర్యాంక్స్ వచ్చేసి మనకు ఫస్ట్ది సిపాయి ర్యాంక్ అనమాట. సో మనకి సిపాయి ర్యాంక్కి మనకు ఓన్లీ బ్యాడ్జ్ మాత్రమే ఉంటుంది. అంటే మనకు ఈ బ్యాడ్జ్ పైన ఎటువంటి స్టార్స్ కానీ, మనకు హైయెస్ట్ ర్యాంక్స్ కన్నిటికి మనకు స్టార్స్, అదేవిధంగా నేషనల్ యాంబ్లెము, ఈ విధంగా మనకైతే ఉంటాయన్నమాట సింబల్స్ అయితే. సో మనకు ఈ సిపాయికి ఎటువంటి సింబల్స్ అయితే ఉండవు. మనకు జస్ట్ మనం స్క్రీన్ పైన చూడవచ్చు, మనకు జస్ట్ అయితే మనకు బ్యాడ్జ్ మాత్రమే ఉంటుంది. సో మనకి ఇదైతే సిపాయి యొక్క బ్యాడ్జ్ అనమాట. సో మనకి ఈ సిపాయికి మనకు స్టార్టింగ్ శాలరీ, ఇది మనకు స్టార్టింగ్ మనకు 22,000 వరకు అయితే మనకు స్టార్టింగ్ శాలరీ అయితే వస్తుంది మనకు సిపాయికి అయితే. సో ఇదైతే మనకు ఈ నాన్ కమిషన్డ్ ఆఫీసర్లో ఫస్ట్ ర్యాంక్. నెక్స్ట్ సెకండ్ ర్యాంక్ లెన్స్ నాయక్. సో మనకి లెన్స్ నాయక్ ర్యాంక్ వచ్చేసి మనకు జస్ట్ మనకు ఈ బ్యాడ్జ్ పైన మనకు వి షేప్లో, బ్లూ కలర్లో మనకు వి షేప్లో స్ట్రైప్ అయితే ఉంటుంది. సో మనకు ఈ లెన్స్ నాయక్ కూడా మనకు స్టార్టింగ్ శాలరీ వచ్చేసి మనకు 22,000 వరకు అయితే శాలరీ అయితే ఉంటుందన్నమాట. సో మనకి ఇదైతే స్టార్టింగ్ శాలరీ మాత్రమే. మనకు హైయెస్ట్ శాలరీ అనేది మళ్ళీ ఒక్కొక్క 20,000 యాడ్ చేసుకుంటే అంటే మనకు 50,000 వరకు అయితే మనకు శాలరీ అనేది ఇంక్రిమెంట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ ర్యాంక్ నాయక్ ర్యాంక్. సో మనకి నాయక్ ర్యాంక్కి వచ్చేసి మనకు వి షేప్లో మనకు 2 స్ట్రైప్స్ అయితే ఉంటాయి. మనకు ఎల్లో కలర్లో అయితే 2 స్ట్రైప్స్ అయితే ఉంటాయి మనకు బ్యాడ్జ్ పైన. సో వీళ్ళకి స్టార్టింగ్ శాలరీ అనేది 25,000 వరకు అయితే మనకు శాలరీ అయితే ఉంటుంది వీళ్ళకి. సో అప్ టు 55,000 వరకు అయితే ఉంటుంది మనకు ఇంక్రిమెంటింగ్ అనేది. నెక్స్ట్ ఫోర్త్ ర్యాంక్ హవల్దార్ ర్యాంక్. సో మనకి హవల్దార్కి అయితే మనకు 3 అయితే ఉంటాయి. మనకు వి షేప్లో 3 స్ట్రైప్స్ అయితే ఉంటాయి బ్యాడ్జ్ పైన. సో ఈ విధంగా అయితే మనము వీళ్ళని ఐడెంటిఫై చేయొచ్చు. సో వీళ్ళకి శాలరీ అనేది స్టార్టింగే మనకు 30,000 వరకు అయితే ఉంటుంది. సో మనకి శాలరీలో మనకు హౌస్ రెంట్ అలవెన్సెస్, ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్, ఈ విధంగా అన్ని అలవెన్సెస్ అయితే ఉంటాయి మనకు. ఆర్మీ అంటే మనకు గవర్నమెంట్కి సంబంధించి కాబట్టి మనకు ఇవన్నీ అలవెన్సెస్ అయితే ఉంటాయన్నమాట. సో మనకి ఇదైతే మనకు హవల్దార్కి సంబంధించి. సో మనకు హవల్దార్కి 30,000 నుంచి దగ్గర మనకు 60,000 వరకు అయితే శాలరీ అనేది ఉంటుంది. సో మనకి ఇవైతే మనకు ఈ 4 ర్యాంక్స్ అయితే మనకు నాన్ కమిషన్డ్ ఆఫీసర్స్కి సంబంధించి. నెక్స్ట్ డివిజన్ వచ్చేసి మనకు జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్స్. సో మనకి జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్స్లో మనకు 5 ర్యాంక్స్ అయితే ఉన్నాయి. సో అందులో ఫస్ట్ ర్యాంక్ నాయబ్ సుబిదార్. సో మనకు ఈ నాయబ్ సుబిదార్కి అయితే మనకు బ్యాడ్జ్ పైన మనకు 5 పాయింటెడ్ గోల్డ్ కలర్లో స్టార్ అయితే ఉంటుందండి. 5 పాయింటెడ్ గోల్డెన్ కలర్ స్టార్ అయితే ఉంటుంది. ప్లస్ మనకు ఇంకొక స్ట్రైప్ అయితే ఉంటుంది. మనకు ఎల్లో కలర్లో స్ట్రైపు, అదేవిధంగా సరౌండింగ్స్లో మనకు రెడ్ కలర్లో అయితే ఉంటుంది ఈ స్ట్రైప్ అయితే. సో ఈ విధంగా బ్యాడ్జ్ ఉన్నట్లయితే వీరైతే మనకు నాయబ్ సుబిదార్ అనమాట. వీరికి స్టార్టింగ్ శాలరీ మనకు 35,000 వరకు అయితే స్టార్టింగ్ శాలరీ అనేది ఉంటుంది. సో అప్ టు 65,000 వరకు అయితే శాలరీ అనేది ఉండొచ్చు నాయబ్ సుబిదార్కి. నెక్స్ట్ వచ్చేసి మనకు సెకండ్ ర్యాంక్ సుబిదార్ ర్యాంక్. సో ఈ సుబిదార్ ర్యాంక్ వాళ్ళకి బ్యాడ్జ్ పైన 5 పాయింటెడ్ స్టార్ అయితే ఉంటుంది గోల్డ్ కలర్లో. ప్లస్ సో మనకి ఇది 1 కాదు 2 ఉంటాయి. సో నాయబ్ సుబిదార్కి అయితే 1 ఉంటుంది. సుబిదార్కి వచ్చేసి 5 పాయింటెడ్ గోల్డ్ కలర్లో స్టార్స్ ఉంటాయి. అదేవిధంగా స్ట్రైప్ అయితే ఉంటుంది, ఎల్లో కలర్ స్ట్రైప్ అయితే ఉంటుంది సుబిదార్కి అయితే. స్టార్టింగ్ శాలరీ వచ్చేసి మనకు 40,000 ప్లస్ అయితే శాలరీ అనేది ఉంటుంది. స్టార్టింగ్ శాలరీ ఇంక్రిమెంట్ అనేది ఒక 30,000 అలా ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. సో ఇదైతే మనకు సుబిదార్కి సంబంధించి. నెక్స్ట్ థర్డ్ ర్యాంక్ సుబిదార్ మేజర్. సో మనకి సుబిదార్ మేజర్కి అయితే మనకు ఆ బ్యాడ్జ్ పైన మనకు డిఫరెంట్గా అయితే ఉంటుంది. మనకి ఇక్కడ బ్యాడ్జ్ పైన గోల్డెన్ కలర్లో మనకు నేషనల్ యాంబ్లెమ్ అయితే ఉంటుంది. ఈ నేషనల్ యాంబ్లెమ్ అంటే మనకు మన తెలుగులో చెప్పాలంటే మనకు బేసిక్గా మనకు 3 సింహాల బొమ్మ అంటాం మనము. సో ఇదైతే మనకు మన దేశ చిహ్నం అనమాట. సో మనకి ఇదైతే ఈ నేషనల్ యాంబ్లెమ్ అయితే మనకు ఈ బ్యాడ్జ్ పైన అయితే ఉంటుంది. ఈ నేషనల్ యాంబ్లెము ప్లస్ మనకు స్ట్రైప్ అయితే ఉంటుంది.
ఎల్లో కలర్లో. సో మనకు ఈ విధంగా ఉంటే వీళ్ళు సుబిదార్ మేజర్స్. సో వీరికి స్టార్టింగ్ శాలరీ మనకు 48,000 దాకా అయితే శాలరీ అనేది స్టార్టింగ్ శాలరీ అయితే ఉంటుంది. నెక్స్ట్ 4th ర్యాంక్ హానరరీ లెఫ్టినెంట్. సో మనకి హానరరీ లెఫ్టినెంట్కి మనకు బ్యాడ్జ్ పైన అయితే 2 5-pointed స్టార్స్ ఉంటాయి. ఎటువంటి స్ట్రైప్స్ అనేవి ఉండవు, జస్ట్ 2 5-pointed స్టార్స్ ఉంటాయి గోల్డెన్ కలర్లో బ్యాడ్జ్ పైన. వీళ్ళైతే హానరరీ లెఫ్టినెంట్స్ అనమాట. సో వీరికి స్టార్టింగ్ శాలరీ 56,000 వరకు అయితే శాలరీ స్టార్టింగ్ శాలరీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి హానరరీ క్యాపిటన్. సో ఈ హానరరీ క్యాపిటన్కి మనకు ఈ బ్యాడ్జ్ పైన మనకు 3 5-pointed గోల్డెన్ కలర్ స్టార్స్ అయితే ఉంటాయి, 3 అయితే ఉంటాయి ఈ బ్యాడ్జ్ పైన అయితే. మనం ఈ విధంగా అయితే వీరిని ఐడెంటిఫై చేయొచ్చు. వీరికి శాలరీ అనేది 62,000 ప్లస్ శాలరీ అయితే ఉంటుంది స్టార్టింగ్ శాలరీ. సో ఇదైతే మనకు జూనియర్ కమిషన్ ఆఫీసర్స్కి సంబంధించి ఈ 5 ర్యాంక్స్ అయితే ఇది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు థర్డ్ కేటగిరీ అండి. సో మనకు ఈ థర్డ్ కేటగిరీ అనేది కమిషన్డ్ ఆఫీసర్స్. సో మనకి కమిషన్డ్ ఆఫీసర్స్ అనేది మనకు స్టార్టింగ్ నుంచి మనకు మంచి ర్యాంక్ అయితే ఉంటుంది, మంచి శాలరీస్ అయితే ఉంటాయన్నమాట. సో మనం తెలుసుకుందాం వాటి గురించి. మనకు 9 ర్యాంక్స్ అయితే ఉంటాయి మనకి కమిషన్డ్ ఆఫీసర్స్లో. సో మనకు అందులో ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి లెఫ్టినెంట్ ర్యాంక్. సో మనకు లెఫ్టినెంట్ ర్యాంక్ జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్స్లో ఉంది కదా మనకు హానరరీ లెఫ్టినెంట్ అనేసి. సో అదేవిధంగా మనకు బ్యాడ్జ్ అయితే ఉంటుంది, మనం స్క్రీన్ పైన చూడవచ్చు. మనకు అదేవిధంగా మనకు బ్యాడ్జ్ పైన 2 5-pointed గోల్డెన్ కలర్ స్టార్స్ అయితే మనకు బ్యాడ్జ్ పైన ఉంటాయి. సో వీరికి శాలరీ కూడా 56,000 అయితే మనకు శాలరీ అనేది స్టార్టింగ్లోనే మనకు శాలరీ అనేది ఉంటుంది. సో ఇది ఫస్ట్ ర్యాంకు కమిషన్ ఆఫీసర్స్లో లెఫ్టినెంట్ ర్యాంక్. నెక్స్ట్ హైయెస్ట్ ర్యాంక్ వచ్చి క్యాపిటన్. సో మనకి క్యాపిటన్కి కూడా మనకు 2 5-pointed గోల్డెన్ కలర్లో మనకైతే స్టార్స్ అయితే ఉంటాయి బ్యాడ్జ్ పైన. సో ఈ విధంగా వీళ్ళని ఐడెంటిఫై చేయొచ్చు. వీళ్ళకి స్టార్టింగ్ శాలరీ మనకు 62,000 ప్లస్ శాలరీ అయితే ఉంటుంది. సో మనకి లెఫ్టినెంట్ నుంచి ఇలా అయితే మనకు ప్రమోషన్లు వస్తూ ఈ విధంగా హైయెస్ట్ ర్యాంక్ అనేది ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. సో మనకు క్యాపిటన్ అవ్వాలి అంటే 2 years అనేది సర్వీస్లో ఉన్నట్లయితే మనం క్యాపిటన్ ర్యాంక్కి అయితే ప్రమోషన్ తీసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ ర్యాంక్ వచ్చేసి మేజర్. సో మనకి ఈ మేజర్ ర్యాంక్కి బ్యాడ్జ్ పైన మనకు ఓన్లీ ఒక నేషనల్ యాంబ్లెం మాత్రమే ఉంటుంది, నేషనల్ యాంబ్లెం మన దేశ చిహ్నం అయితే ఉంటుంది. సో ఈ బ్యాడ్జ్ పైన అయితే వీరికి స్టార్టింగ్ శాలరీ మనకు 70,000 వరకు శాలరీ అయితే ఉంటుంది. థర్డ్ ర్యాంక్ ఈ మేజర్ అయితే. నెక్స్ట్ 4th ర్యాంక్ వచ్చేసి లెఫ్టినెంట్ కల్నల్. సో మనకి లెఫ్టినెంట్ కల్నల్కి అయితే బ్యాడ్జ్ పైన ఒక 5-pointed గోల్డెన్ కలర్లో స్టార్ అయితే ఉంటుంది, ఒక స్టారు ప్లస్ మన నేషనల్ యాంబ్లెం అయితే ఉంటుంది, మన దేశ చిహ్నం అయితే ఉంటుంది ఈ బ్యాడ్జ్ పైన అయితే. సో వీరికి స్టార్టింగ్ శాలరీ మనకు 1.2 lakh శాలరీ అయితే ఉంటుంది. స్టార్టింగ్ శాలరీ అప్ టు 2.2 lakh వరకు అయితే వీరికి శాలరీ అనేది ఉంటుంది. సో మనకి ర్యాంక్కి రావాలంటే 13 years సర్వీస్ ఉండాలి. ఇండియన్ ఆర్మీలో 13 years సర్వీస్ ఉంటేనే ఈ ర్యాంక్ అనేది వస్తుంది. నెక్స్ట్ 5th ర్యాంక్ వచ్చేసి కల్నల్ ర్యాంక్. సో మనకి కల్నల్ ర్యాంక్ బ్యాడ్జ్ చూసినట్లయితే మనకు బ్యాడ్జ్ పైన మనకు 2 5-pointed స్టార్స్ ప్లస్ నేషనల్ యాంబ్లెం అయితే ఉంటుంది. సో ఈ బ్యాడ్జ్ని బట్టి మనం వీరిని ఐడెంటిఫై చేయొచ్చు కల్నల్ అని చెప్పి. సో మనకి వీరికి శాలరీ అనేది స్టార్టింగ్ శాలరీ 1.3 lakhs అయితే శాలరీ ఉంటుంది. 1.3 lakh నుంచి 2.2 lakh వరకు శాలరీ అయితే ఉంటుంది. సో ఆర్మీలో మనకు 15 years సర్వీస్ ఉంటేనే మనకు ఈ ర్యాంక్ అనేది ఇస్తారు, ఈ కల్నల్ ర్యాంక్ అయితే. నెక్స్ట్ 6th ర్యాంక్ వచ్చేసి బ్రిగేడియర్. సో ఈ బ్రిగేడియర్కి మనకు ఈ బ్యాడ్జ్ పైన అయితే ఒక నేషనల్ యాంబ్లెము 3 5-pointed గోల్డెన్ కలర్ స్టార్స్ అయితే ఉంటాయి బ్యాడ్జ్ పైన. సో వీళ్ళకి స్టార్టింగ్ శాలరీ 1.4 lakh నుంచి 2.2 శాలరీ వరకు 2.2 lakh దాకా అయితే శాలరీ ఇంక్రిమెంటేషన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ బ్రిగేడియర్కి ఈ ఓన్లీ ఈ బ్యాడ్జే కాకుండా కాలర్ పైన కూడా మనకు ఎక్స్ట్రా బ్యాడ్జ్ అయితే ఉంటుంది. సో ఈ కాలర్ పైన మనకు క్రిమ్సన్ కలర్లో ఉంటుంది ఆ బ్యాడ్జ్ అయితే, క్రిమ్సన్ కలర్లో ఉండేసి సో ఆ బ్యాడ్జ్ పైన మనకు ఓన్లీ ఒక సింగిల్ స్టార్ అయితే ఉంటుంది. సో ఇది ఒక ఎక్స్ట్రా బ్యాడ్జ్ అండి. సో బ్రిగేడియర్కి ఎక్స్ట్రా బ్యాడ్జ్ అనమాట. సో ఇది కాలర్ పైన అయితే ఉంటుంది. సో ఇది బ్రిగేడియర్కి సంబంధించి. సో ఈ బ్రిగేడియర్ అనేది ర్యాంక్ రావాలి అంటే ఇండియన్ ఆర్మీలో 25 years సర్వీస్ ఉంటేనే బ్రిగేడియర్ ర్యాంక్ ఇస్తారు. ఓకే. నెక్స్ట్ 7th హైయెస్ట్ ర్యాంక్ వచ్చేసి మేజర్ జనరల్. సో ఈ మేజర్ జనరల్కి బ్యాడ్జ్ పైన ఒక సింగిల్ 5-pointed స్టార్ ఉంటుంది. సో ప్లస్ వీరికి డిఫరెంట్గా అయితే మనకు కొత్త సింబల్ అయితే ఉంటుంది. సో దీన్నే మనము క్రాస్ బ్యాటన్ అండ్ సబర్ అంటాం ఇంగ్లీష్లో.
అంటే మనకు తెలుగులో చెప్పాలంటే వంగిన ఖడ్గము ప్లస్ లాఠీ అయితే ఉంటుంది. సో ఈ విధంగా అయితే ఈ 2 సింబల్స్ బ్యాడ్జ్ పైన ఉంటే వీళ్ళైతే మేజర్ జనరల్స్ అనమాట. సో వీరికి అదేవిధంగా ఈ బ్యాడ్జే కాకుండా ఎక్స్ట్రా బ్యాడ్జ్ వచ్చి మనకు కాలర్ పైన అయితే ఉంటుంది. ఆ క్రిమ్సన్ కలర్లో 2 స్టార్స్ అయితే ఉంటాయి. వీళ్ళకి 2 స్టార్స్ అయితే ఉంటాయి ఇక్కడ కాలర్ పైన అయితే. సో వీళ్ళైతే మేజర్ జనరల్స్. సో వీరికి స్టార్టింగ్ శాలరీ 1.4 lakh నుంచి 2.3 lakh దాకా అయితే వీరికి శాలరీ అనేది ఇంక్రిమెంటేషన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ 32 years ఆఫ్ సర్వీస్ ఆర్మీలో ఉంటేనే మాత్రమే మనకు మేజర్ జనరల్ ర్యాంక్ అనేది ఇస్తారు. సో నెక్స్ట్ 8th హైయెస్ట్ ర్యాంక్ వచ్చేసి లెఫ్టినెంట్ జనరల్. సో ఈ లెఫ్టినెంట్ జనరల్కి మనకు బ్యాడ్జ్ చూసినట్లయితే ఆ బ్యాడ్జ్ పైన మనకు నేషనల్ యాంబ్లెమ్ ఉంటుంది ప్లస్ ఈ క్రాస్ బ్యాటన్ సబర్ ఉంటుంది. అంటే మనకి వంగిని ఖడ్గము ప్లస్ లాఠీ అనమాట. సో మనకు ఈ 2 సింబల్స్ అయితే మనకు బ్యాడ్జ్ పైన ఉంటాయి. మనకి 2 సింబల్స్ బ్యాడ్జ్ పైన ఉంటే వీళ్ళు వచ్చేసి లెఫ్టినెంట్ జనరల్స్ అనమాట. సో వీళ్ళకి ఈ బ్యాడ్జే కాకుండా మళ్ళీ కాలర్ పైన కూడా మనకు 3 స్టార్స్ అయితే ఉంటాయి కాలర్ కాడ ఉండే బ్యాడ్జ్కి. సో వీళ్ళైతే లెఫ్టినెంట్ జనరల్స్ అనమాట. వీరికి స్టార్టింగ్ శాలరీ 2 lakhs స్టార్టింగ్ శాలరీ ఉంటుంది. 2 lakhs నుంచి 2.3 lakhs వరకు శాలరీ అయితే ఉంటుందన్నమాట. సో ఇదైతే మనకు లెఫ్టినెంట్ జనరల్కి సంబంధించి. నెక్స్ట్ 9th ర్యాంక్ అనమాట. ఇది మనకు మ్యాక్సిమం ఇండియన్ ఆర్మీలో హైయెస్ట్ ర్యాంకు. సో ఇదైతే మనకు జనరల్ ర్యాంకు. సో ఈ జనరల్ ర్యాంక్ వచ్చేసి మనకు బ్యాడ్జ్ పైన ఒక నేషనల్ యాంబ్లెము, అదేవిధంగా క్రాస్ బ్యాటన్ అండ్ సబర్ ప్లస్ మనకు 1 5-pointed స్టార్ అయితే ఉంటుంది. సో వీళ్ళైతే మనకు జనరల్స్ అనమాట. సో వీళ్ళు జనరల్ ర్యాంక్ నేమే మనకు జనరల్ అనమాట. సో వీళ్ళైతే హైయెస్ట్ ర్యాంక్ ఇండియన్ ఆర్మీలో. అదేవిధంగా సో మనకి బ్యాడ్జే కాకుండా మనకు ఇక్కడైతే 4 స్టార్స్ అయితే ఉంటాయి. ఇక్కడ కాలర్ కార్డ్ ఉండేటటువంటి బ్యాడ్జ్కి అయితే 4 స్టార్స్ అయితే ఉంటాయి. సో వీళ్ళైతే జనరల్స్ అనమాట. వీరికి స్టార్టింగ్ శాలరీయే 2.5 lakhs వరకు అయితే ఉంటుంది. ఇది ఫిక్స్డ్ శాలరీ అనమాట. అంటే 2.5 lakhs వరకే ఉంటుంది. ఇంక్రిమెంట్ అనేది ఉండదన్నమాట. సో స్టార్టింగ్ శాలరీ 2.5 lakh అనమాట జనరల్స్కి అయితే. సో ఇదైతే మనకు టోటల్గా ఇండియన్ ఆర్మీలో అయితే ర్యాంక్స్ అయితే. సో మళ్ళీ మనకి ఇంకొక ర్యాంక్ కూడా ఉంది. ఇది ఫీల్డ్ మార్షల్ అండి ఈ ర్యాంక్ వచ్చేసి. సో ఈ ఫీల్డ్ మార్షల్ అయితే మనకు ఎక్కువ మందికి అయితే ఇవ్వట్లేదు. సర్వీస్ని బట్టి అయితే ఈ ర్యాంక్ అయితే ఇవ్వరు. సో వాళ్ళ డిఫరెంట్ పారామీటర్స్ అయితే కన్సిడర్ చేసుకుంటారు. సో మనకు మన ఇండియన్ హిస్టరీలోనే మనకు ఓన్లీ ఇద్దరికే మనకు ర్యాంకులు అయితే ఇచ్చారు ఈ ఫీల్డ్ మార్షల్ ర్యాంక్ అయితే. సో మనకు ఈ ఫీల్డ్ మార్షల్ వారికి అయితే బ్యాడ్జ్ పైన మనకు ఒక నేషనల్ యాంబ్లెమ్ ఉంటుంది. తర్వాత ఇంకొక క్రాస్ బ్యాటిల్ అండ్ సబర్. సో ఈ క్రాస్ బ్యాటిల్ అండ్ సబర్ కింద కూడా మనకు తామర పుష్ప గుచ్చంలో మనకు కింద ఒక లేయర్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఉంటుంది. ప్లస్ మనకి ఇక్కడ కాలర్ కార్డ్ వచ్చేసి 5 స్టార్లు అయితే ఉంటాయి కాలర్ కార్డ్ ఉండే బ్యాడ్జ్ కాడ. సో ఈ విధంగా ఉంటే వీళ్ళు ఫీల్డ్ మార్షల్స్ అనమాట. సో ఈ ఫీల్డ్ మార్షల్లో మనకు ఇండియన్ హిస్టరీలో ఇద్దరికే ఇచ్చారు. సో వాళ్ళు వచ్చేసి కేఎం కరియప్ప అనేది ఒకరు, తర్వాత మానెక్ షా అనేసి ఇద్దరైతే ఉన్నారు. సో ఓన్లీ మనకు ఈ ఇద్దరికి మాత్రమే ఈ ఫీల్డ్ మార్షల్ ర్యాంకులు అయితే ఇచ్చారు. సో ఇంతవరకు మనకి ఇంకా ఎవరికైతే ర్యాంకులు అనేది ఇంకా ఇవ్వలేదన్నమాట ఈ ఫీల్డ్ మార్షల్ ర్యాంక్ అనేది. సో ఇది ఒక హైయెస్ట్ ర్యాంక్ అనమాట మనకు ఇండియన్ ఆర్మీలోనే. సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా మనకు వీడియో అయితే ఇండియన్ ఆర్మీలో ఏ ర్యాంక్స్ ఉన్నాయి, ఏ శాలరీస్ అనేది వస్తున్నాయి అని చెప్పి. సో మనకి ఇక్కడ ఇంకా చాలామందికి డౌట్స్ కూడా ఉండొచ్చు. సో మనం ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవ్వాలి అంటే ఎలా, అంటే ఇటువంటి ర్యాంక్స్లలోకి మనం ఎంట్రీ అవ్వాలి అంటే ఎలా. సో మీకు దానిపైన మీకు వీడియో కావాలంటే ఒకసారి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇన్ఫర్మేషన్ మొత్తం కలెక్ట్ చేసుకొని మనం ఇండియన్ ఆర్మీలో ఈ విధంగా ర్యాంక్స్లలోకి మనం ఎంటర్ కావాలి అంటే మనకు ఎలిజిబిలిటీస్ ఏంటి, ఎలా చేయాలి అని చెప్పి నేను ఒక వీడియో అయితే చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.